మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోడు రైతులు ఆందోళన చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పట్టా పాస్బుక్లు జారీ చేసిందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా కొత్త పాస్బుక్లు జారీ చేశారని తెలిపారు. అయితే అటవీ శాఖ అధికారులు సాగు చేయకుండా అడ్డుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాదు ఎవరు ఏం పని చేయాలి, మీరు ఏం చేయాలి అంటే మాకు ఎవరైనా వచ్చి చెప్తున్నారు జరుగుతుంది. అదే ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు గురించి మాట్లాడుతున్నా, తర్వాత అది తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు గురించి మాట్లాడుతున్నా. ఇందిరమ్మ ఇల్లు గురించి చెప్పండి, ఇందిరమ్మ ఇల్లు గురించి చెప్పండి. ఏం చేస్తాము హైకోర్టు నుంచి వస్తే దానికి కేసు పెట్టుకున్నాము, దానికి అన్ని ఏమైనా ఇష్టమైతే మీరు మాట్లాడతారు. వేమనపల్లి మండల్ చామనపల్లి విలేజ్ ఆ గ్రామ శివారులోని 67 సర్వే నెంబరు. అది రాజకీయ ప్రోద్బలమా ఎవరి ప్రోద్బలమా అట్లా చేయకుండా కొంతమంది బీసీలు చేసుకోవడం, ఇట్లా చాలా ఎస్సీ ఎస్టీలకు నష్టం జరగడం, కొంతమంది బీసీలకు కూడా నష్టం జరుగుతుంది. అలా కాకుండా మాకు ప్రభుత్వ అధికారులు కానీ, మాకు మరి ఈ పట్టా పాస్బుక్లు ఇచ్చిన అధికారులు కానీ మాకు వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకొని మా 67 సర్వే నెంబరు గల ల్యాండ్కి జాయింట్ సర్వే చేయించి మా సమస్యలు పరిష్కరించాలని మేము ఈ జిల్లా సమీకృత పరిపాలన అధికారి 50 సంవత్సరాలు మా తాతలు కూడా చేసిన వ్యవసాయం, ఆ ల్యాండ్ ఉమ్మడి వ్యవసాయంగా ఊరు మొత్తం కలిసి చేసిరు. తర్వాత 2015-16లో జాయింట్ సర్వే అని రెవెన్యూను ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి సర్వే కోసం ఈ ల్యాండ్ మీ నెక్స్ట్ ఇయర్లో మీకు ఈ సర్వే చేసి ఎవరిదాలకు విడి చేసి ఎవరిదాలకు ఇచ్చేస్తామని చెప్పారు. చెప్పిన వాళ్ళే సరే అని గవర్నమెంట్ వీళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చి మేము సైలెంట్గా ఉన్నాము కొద్ది రోజులు. తర్వాత అడిగితే ఎవరు రెస్పాండ్ కాలేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు రాజకీయ అండదండలతోటి ల్యాండ్ మొత్తం బీసీలల్లో చాలా మంది దున్నుకొని కబ్జా చేసుకున్నారు. ఈ 70 మంది చిల్లర అన్యాయంగా ఆగిపోయారు దానికోసం.